తెలంగాణ సీఎం పర్యటన, ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ, జీవన్ రెడ్డి అంశంపై చర్చ. ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలి, కొరత లేకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు. మహిళా సంఘాలకు 57,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, కేటీఆర్ లెక్కలు చూసుకోవాలి, మాటకు కట్టుబడి రాజీనామా చేయాలన్న సీతక్క. జగ్గారెడ్డి మాస్ లీడర్, పీసీసీ చీఫ్ అయితే 100 సీట్లు గెలుస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. వందే మాతర గేయాన్ని అవమానిస్తే పట్టించుకోరా, ఎంఐఎం ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, చర్యలకు ఆదేశించాలన్న బండి సంజయ్. సిట్ బృందంతో సిపి సుధీర్ బాబు భేటీ, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణపై ఆరా, పలు అంశాలపై సిపి సూచనలు. సరైన సమయంలో మంత్రి పదవి వస్తుంది, కొన్ని సమీకరణాల వల్లే రాలేదు, ఎవరి దగ్గరకు వెళ్లే వ్యక్తిని కాదన్న రాజగోపాల్ రెడ్డి. ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేయడం దుర్మార్గం, తప్పుడు నివేదికతో దుష్ప్రచారం, కాంగ్రెస్ తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం. డ్రగ్స్ తో పట్టుబడ్డ తొలి ఎంపీ పుట్టా మహేష్, తప్పు చేసినా నేతలపై చర్యలేవి, చంద్రబాబు తీరు అత్యంత దారుణమన్న జగన్. ఉగాది తర్వాత నా నిర్ణయం చెబుతా, ఆత్మగౌరవం చంపుకుని పార్టీలో ఉండలేం, ఆ 10 మందిని బయటకు పంపాలన్న జీవన్ రెడ్డి. కుకట్పల్లి చోరీ కేసును ఛేదించిన పోలీసులు, గంటల వ్యవధిలోనే నిందితుల అరెస్ట్, 77 లక్షల నగదు రికవరీ. వ్యవసాయంపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు, రైతుల ఆత్మహత్యలకు వైఫల్యమే కారణం, హామీల అమలు కావడం లేదన్న శైలజానాథ్. మైలవరంలో లోకేష్ పర్యటన, తారక రామానగర్ ప్రాథమిక స్కూల్లో తనిఖీలు, మిడ్ డే మీల్స్ బాగోలేదని ఇటీవల విద్యార్థుల ఆందోళన. మున్సిపాలిటీని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది, అభివృద్ధి కావాలంటే పనిచేసే వాళ్లనే గెలిపించాలి, భావోద్వేగానికి గురైన జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో 4 రోజులు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, రేపు ఎల్లుండి తగ్గనున్న ఉష్ణోగ్రతలు. జహీరాబాద్ లో దొంగల బీభత్సం, బైక్ డిక్కీలో నుంచి 8 లక్షలు చోరీ, తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఘటన. మేడ్చల్లో డ్రగ్స్ పట్టివేత, 9 లక్షల విలువైన కొకైన్ ఓజీ కుష్ స్వాధీనం, 2 అరెస్ట్, కారు స్వాధీనం. నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు, ఖండించిన నడిగర్ సంఘం, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. 291 స్థానాల్లో టీఎంసీ పోటీ, భవానీపూర్ నుంచి మమత పోటీ, 52 మంది మహిళలకు అవకాశం.